టీహబ్ ప్రస్థానంలో కంపెనీలు ఏ రకంగా వర్క్ చేస్తున్నాయి, అదేవిధంగా వారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, ఇక్కడ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏ రకంగా ఉంది అంశాలను తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా ఇక్కడ మనకు రోహిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఆంబీ అని చెప్పేసి ఒక కొత్త కంపెనీని స్థాపించారు. ఐఎస్బి గ్రాడ్యుయేట్ అయిన రోహిత్ గారు అంతకుముందు గూగుల్ మ్యాప్లో అదేవిధంగా యాపిల్లో కూడా పనిచేశారు. ఆయన వాటికి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఈ కంపెనీని ఫౌండ్ చేసిన టీంలో ఉన్నారు. అదేవిధంగా ఈ ఆంబీ అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, వారు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈ కంపెనీ ప్రస్థానం ఎలా కొనసాగుతుంది అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. రోహిత్ గారు నమస్తే అండి. రోహిత్ గారు, అసలు ఈ ఆంబీ అనే కంపెనీ ఏం చేస్తుంది, ఈ ఆలోచన మీకు ఏ రకంగా వచ్చింది? మేము హెల్త్ కేర్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే, నేను గూగుల్లో డబ్లిన్లో పనిచేసేవాడిని. మా మదర్కి బాగాలేకపోవడం వల్ల నేను రిటర్న్ వచ్చానమాట. సో 1 year టైంలో ఆవిడకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కానీ నాన్ ఎమర్జెన్సీ కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ అవసరమైనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట. సో ఇది జరుగుతున్న మధ్యలోనే గూగుల్లో ఒక కొలీగ్ ఒక అతనికి ఇంట్లోనే యాక్సిడెంట్ అయితేనేమో తనకి రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో అక్కడికి అంబులెన్స్ చేరుకోవడానికి 40 నిమిషాలు పట్టింది. ఇప్పుడు 10 నిమిషాల్లో అక్కడి నుంచి చూస్తే హైదరాబాద్లో 5 పెద్ద హాస్పిటల్స్ జస్ట్ 10 నిమిషాల గ్యాప్లో ఉన్నాయన్నమాట. అయినా 40 నిమిషాలు పట్టింది అంబులెన్స్ తీసుకురావడానికి. ఈ మధ్యలో తను ప్రాణం కోల్పోయాడు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల నేను ఇంకొక ఫౌండర్ ఇద్దరం కలిసి ఆలోచిస్తూ ఈ ప్రాబ్లం చూస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. మా రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ప్రతి ఇండియన్ సిటీలోనూ అవసరానికన్నా మించిన అంబులెన్సెస్ ఉన్నాయి. కానీ అవసరమైనప్పుడు మీరు కాల్ చేయాలి అంటే 108 కాల్ చేస్తారు, కానీ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు యూజువల్గా. మీరు ఇప్పుడు సపోజ్ మా మదర్ క్యాన్సర్ పేషెంట్ అనమాట, ఆవిడని పర్టికులర్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న చోటికి తీసుకెళ్ళాలి అంటే 108 రారు. సో దెన్ నా ఫోన్లో నేను 4-5 ప్రైవేట్ ఆపరేటర్స్ నంబర్లు పెట్టుకుని తిరిగేవాడిని, ఎప్పుడైనా అవసరం అవుతుందేమో అని. నేను ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు దిల్సుఖ్ నగర్లో ఉండొచ్చు, కుకట్పల్లిలో ఉండొచ్చు. అక్కడి నుంచి వాళ్ళు వెహికల్ పంపించి మళ్ళీ ఎక్కడి నుంచి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి చాలా టైం అవుతుంది. ఇన్ని అంబులెన్సెస్, అవసరానికి మించిన అంబులెన్సెస్ ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఏంటి అని ఆలోచించి తర్వాత బయట యూఎస్లో ఉన్నాను నేను, డబ్లిన్లో, యూరోప్లో కూడా చాలా కాలం ఉన్నానన్నమాట. సో అక్కడ ఈ పరిస్థితుల్ని బట్టి మన దేశంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది, ఇది సాల్వ్ చేయాలని చెప్పేసి అని ఆంబీ మొదలెట్టాను నేను. అంటే ఇది ఏ రకంగా వర్క్ చేస్తుందండి? అటు పేషెంట్లకు కానీ ఇటు హాస్పిటల్కి కానీ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? సో మా ప్రైమరీగా ఏం చేస్తున్నాము అంటే, హాస్పిటల్ సైడ్ కానీ ప్రైవేట్ అంబులెన్సెస్ సైడ్ కానీ ప్రస్తుతం టెక్నాలజీ అనేది అస్సలు ఉపయోగించటం లేదు. సో వాళ్ళకి టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ గోల్ అదనమాట. అది ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఉన్న అంబులెన్సెస్ లొకేషన్స్, ఎక్కడ ఏ అంబులెన్స్ ఉంది, హాస్పిటల్ అంబులెన్సా లేదా ప్రైవేట్ వెహికల్ అనేది క్లియర్గా తెలుస్తుంది మాకు, వాళ్ళు మన టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల. సో ఆ లొకేషన్ తెలియడం వల్ల ఇప్పుడు యూజర్ యాప్ కూడా రిలీజ్ చేస్తాం, కానీ ఎమర్జెన్సీ యూజర్ యాప్స్ జనాలు వాడకపోవచ్చు. సో మా కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకుని ఆ లొకేషన్ డైరెక్ట్గా దగ్గరలో ఉన్న వెహికల్ డ్రైవర్స్కి మేము బ్రాడ్కాస్ట్ చేసి వీలైనంత తొందరలో అంబులెన్స్ అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలా దట్ ఈస్ ద సొల్యూషన్. మీరు మీ సర్వీసెస్ను ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? డిసెంబర్ మంత్లో మేము హైదరాబాద్లో రోల్అవుట్ చేస్తామండి. సో మా యాప్ రిలీజ్ నెక్స్ట్ వీక్ యాప్ రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ నుంచి టెస్ట్ చేస్తున్నాం మార్కెట్లో. 400 లైవ్ రైడ్స్ కూడా కంప్లీట్ చేసాము. టెస్టింగ్లో వచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకుని నెక్స్ట్ వర్షన్ యాప్ డెవలప్ చేస్తున్నాం. ఇది మొత్తం హాస్పిటల్ అంబులెన్సెస్ టెక్నాలజీ సైడ్ అనమాట. సో అది రిలీజ్ అవగానే మేము స్లోగా హైదరాబాద్లో రోల్అవుట్ చేస్తున్నాం. అంటే మీకు కంపెనీ అంటే ఇప్పటివరకు ఎంత ఫండ్ రైజ్ చేశారు? ఇంకా మన ఫండింగ్ కోసం చూస్తున్నారా, ఎట్లా? సో ఏంజల్ ఫండింగ్ 1.6 crores రేస్ చేసాం ఇప్పటి వరకు. నెక్స్ట్ రౌండ్ ఫండింగ్ ఇప్పుడు చూడడానికి మొదలెట్టాము. ఎందుకంటే మేము మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వి రియలైజ్డ్
చాలా ఇది పెద్ద ప్రాబ్లం, చాలామందికి ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు కాబట్టి సాల్వ్ చేయడం అనేది చాలా ముఖ్యం. సో మేము అనుకున్న దానికన్నా ఫాస్ట్గా మూవ్ అవుదాం అనేసి ఉద్దేశంతో నెక్స్ట్ రౌండ్ ఫండింగ్ చూస్తున్నాం. మీరు ఈ టీ హబ్లోకి ఎప్పుడు అడుగు పెట్టారు? అదేవిధంగా ఈ టీ హబ్ మీ కంపెనీ రూపకల్పనలో అదేవిధంగా మిమ్మల్ని గైడ్ చేయడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? టీ హబ్ అనేది చాలా అది చెప్పడానికి కూడా ఉపయోగం అనడం కన్నా ఇట్స్ ఈకో సిస్టమ్ కదా, చాలా చాలా ఉపయోగపడింది అనమాట. బీట్ ఇన్వెస్టర్స్ని కలవడానికి కానీ, లేదా మెంటర్స్ కలవడానికి, జనరల్ ఈవెంట్స్ కానీ, ఫీడ్బ్యాక్ అండ్ ఇన్ జనరల్ సర్వీసెస్. ఇప్పుడు మేము కంపెనీ మొదలెట్టినప్పుడు మాకు లీగల్ కానీ, డిజైన్ కానీ, మార్కెటింగ్ కానీ ఇలాంటివి చాలా సర్వీసెస్ అవసరం అవుతాయి. ఇలాంటివన్నీ ఒక చోట ఈజీగా యాక్సెసిబుల్ ఉండటం అనేది టీ హబ్ ఒకటి ప్రత్యేకత. సో ఇవి అన్నీ ఉండటం వల్ల మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మీద ఫోకస్ చేయగలిగాం మేము. వెరాజ్ ఈ లీగల్ ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయి, ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటిని ట్యాప్ చేసుకుంటూ మా మెయిన్ గోల్ ప్రాబ్లం మీద మేము ఫోకస్ చేయగలిగాం. సో ఆ ఈకో సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అంటే వ్యక్తిగతంగా చాలా దేశాల్లో చూశారు, చాలా దేశాల్లో పనిచేస్తారు, అదేవిధంగా ఎంఎన్సీలు గూగుల్ లాంటి, యాపిల్ లాంటి కంపెనీలు కూడా పనిచేశారు. అంటే ఈ ఎకో సిస్టమ్ చూస్తే దీని స్థాయి ఏ రకంగా అనిపిస్తుంది? ఇది వరల్డ్ క్లాస్ స్థాయి అనిపిస్తుందా? ఇంకా ఎటువంటి ఉంటే బాగుండు అనిపిస్తుంది? ఇది డెఫినెట్లీ వరల్డ్ క్లాస్ అండి. మన కేటీఆర్ గారి విజన్ కానీ, గవర్నమెంట్ సపోర్ట్ కానీ, ఇట్స్ డెఫినెట్లీ దేర్ వరల్డ్ క్లాస్. దేర్ వాళ్ళ విజన్ కూడా అలా చేయాలనుకున్నారు, అలాగే చేస్తున్నారు. నేను చూసిన గూగుల్లో, నేను డబ్లిన్లో ఉన్నప్పుడు నేను అక్కడ గూగుల్ సపోర్ట్స్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అనమాట, గూగుల్లోనే ప్రోగ్రామ్ ఉండేది. అక్కడ వాలంటీర్గా చేసేవాడిని. అక్కడ ఉన్న స్టార్టప్స్కి మెంటరింగ్ కానీ అలాంటివి చేయడానికి చేసేవాడిని అనమాట. అక్కడికి ఇక్కడికి స్టాండర్డ్స్లో ఇక్కడే మనకి ఇంకా ఎక్కువ అనుకూలంగా ఉంది నాకు తెలిసి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇది రోహిత్ గారు చెప్తున్నారు. ఇది వరల్డ్ క్లాస్ టీ హబ్ అని, ఇక్కడ ఉన్న స్టార్టప్ ఎకోసిస్టమ్ చాలా అద్భుతంగా ఉందని ఆయన చెప్తున్నారు. తాము వచ్చే వీక్లో తమ అప్లికేషన్ తీసుకొస్తామని, తమ కంపెనీ రూపకల్పన నుంచి అదేవిధంగా కంపెనీ మార్కెట్లోకి వచ్చేదాకా టీ హబ్ ఎకోసిస్టమ్ చాలా ఎంతగానో ఉపయోగపడ్డదని, ఇది ప్రపంచ స్థాయి నిర్మాణం అని, ఇక్కడ ప్రపంచ స్థాయి సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ యాదయ్యతో నవీన్ రెడ్డి, HM TV, హైదరాబాద్.